శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మాట్లాడుకోబోయే విషయము ఇది చాలా మంచి విషయం అండి. మనము ఈశాన్యంలో లోపాలు అని చెప్తా ఉంటాము. ఆ ఈశాన్యం యొక్క లోపాలు ఏమేమి ఉంటాయి, అక్కడ లోపము అంటే అక్కడ వాస్తు దోషం ఉన్నప్పుడు మన ఇంటిలో ఏ నష్టాలు ఏ కష్టాలు వస్తాయనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే ఈ 4 విదిక్కులలో అంటే ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయువ్యాలలో ఎటువంటి దోషాలు ఉంటాయనేది అంటే ఒక్కో విదిక్కు గురించి ఒక్కో దిక్కు గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఈ ఈశాన్య దిక్కు గురించి మనము తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది చాలా మంది అడుగుతా ఉన్నారండి, మాకు ఈశాన్యంలో అది ఉంది, మాకు ఈ గేట్ వచ్చింది, మాకు ఈ రోడ్డు వచ్చింది అని చాలా మంది అడుగుతా ఉన్నారండి. కాబట్టి మనం మొదటగా ఈశాన్యం యొక్క విదిక్కు గురించి తెలుసుకుందామండి. ఈరోజు ఇలా మన ఇల్లు ఉందనుకున్నప్పుడు ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఇలా కాంపౌండ్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము ఈశాన్య లోపాలంటే అంటే మనము ఒక ఇంటికి గణితం కట్టి పథకం తీసిన తర్వాత దానికి కొంతవరకు ఈశాన్యం పెంచవచ్చు అని చెప్తా ఉంటామండి. అంటే అది ఎంత మినపగింజ పరిమాణం మాత్రమే మనము ఈశాన్యాన్ని పెంచాలనేది శాస్త్రం యొక్క నియమం అండి. అలా కాకుండా చాలా మంది అంటే ఇంచులలో పెంచిన వాళ్ళు ఉన్నారు, పూర్వపు రోజుల్లో అయితే అడుగుల్లో కూడా పెంచిన వాళ్ళు ఉన్నారండి. అవంతా అవసరం లేదండి, అడుగులు ఇంచులు అవన్నీ అవసరం లేదండి. మనకు ఈ అంటే మేస మాత్రమే ఈశాన్యం అంటే మనకు మినపగింజ పరిమాణం మాత్రం ఈశాన్యం పెరిగితే చాలండి, అంతకన్నా ఎక్కువ వద్దు. అంతకన్నా ఎక్కువ పెరిగిందంటే అప్పుడు మనకు ఈ ఆయం యొక్క గణితము లెక్కలు మారడం జరుగుతుందండి. అప్పుడు ఆ ఇంటి యొక్క గర్భం పథకం అనేది మార్పు జరుగుతుందండి. కాబట్టి అలా చేయవద్దండి. ఎప్పుడు కూడా మనకు కొంచెం మాత్రమే అంటే ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచ్ మాత్రమే ఈశాన్యం పెరిగే విధంగా ప్లాన్ చేసి మీరు పిల్లర్స్ వేసుకోవడము లేదా గోడలు కట్టడము అలా మాత్రమే చేయండి, అంతకన్నా ఎక్కువ మాత్రం చేయకండి. ఒకటి ఇది ఇంటిలో. అలాగే ఇంటి బయట ఈశాన్యం ఎంతైనా పెంచొచ్చా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే ఎంత పెంచితే అంత మంచిది ఈశాన్యం అని చాలా మంది కోకలలు అంటే ఇలా తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఇలా చాలా కోణంగా పెంచిన వాళ్ళని నేను చాలా చోట్ల చూశానండి. ఇక్కడ వెళ్ళి చూస్తే నేను ప్రత్యక్షంగా ఈ ఇలా కోణాలు పెరిగిన చోట చూస్తే వాళ్ళు ఎంతవరకు ఆ ఇంట్లో రాణించారంటే దాదాపు ఇలా ఈశాన్య లోపాలు ఉన్న ఇళ్లలో పుత్ర సంతానం కలగడం చాలా కష్టమవుతుందండి. ఎక్కువగా ఆడపిల్లల సంతానం ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఉరవే సంతానమే లేకోకుండా అంటే పూర్తిగా సంతానమే లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారండి. లేదు ఒకవేళ సంతానం ఉన్నా కూడా ఇక్కడ వికలాంగులుగా పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ఈ విధంగా ఒకటి కాదు కోకొల్లని ఈశాన్య లోపాలు జరిగితే మాత్రం ఎప్పుడు కూడా ఆ ఇల్లు డౌన్ఫాల్ అయిపోతుందండి. అంటే అభివృద్ధి అనేది ఈశాన్య లోపాలు ఉన్నప్పుడు ఆగిపోతుందండి. వాళ్ళు ఆ ఇంట్లో ఎంత కష్టం చేసినా ఎంత ఏం చేసినా కూడా వాళ్ళ అభివృద్ధిలోకి రారండి. ఆడికే కష్టం చేసిన ఆడికే వాళ్ళకు తినడానికి ఉండడానికి ఆడికే సరిపోతుంది, కానీ అక్కడ ఏమీ అభివృద్ధి అనేది లేకుండా ఆగిపోయి చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇలా కోణాలు పెంచిన వాళ్ళు కూడా. మరి ఇలా ఈశాన్యం ఎంత పడితే అంత పెంచినప్పుడు వాళ్ళు బాగుపడాలి కదా. ఇక్కడ మనం ఈశాన్యం పెంచాము కాబట్టి బాగుపడాలి కదా. మరి ఎందుకు ఈ విధంగా వాళ్ళు అప్పుల్లో కూరుకుపోవడం, ఇలా సంతానం లేకపోవడం ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉందనేది మనము ఒకసారి పరిశీలిస్తే, ఎందుకంటే ప్రత్యక్షంగా మీరు కూడా ఇలాంటివి చూడొచ్చు, మీ ఊర్లోనే చాలా ఉన్నాయండి. అప్పుడు తెలియక చాలా మంది ఈశాన్యం ఎంతెంతో పెంచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా మాత్రం పెంచకండి ఎప్పుడు కూడాను. అది కాంపౌండ్ అయినా ఇల్లు అయినా సరే, మనము ఒకవేళ కాంపౌండ్ పెంచాలనుకుంటే మాత్రం ఏదో ఒక అర్ధడుగు లేదా 1 అడుగు మాత్రం పెంచేందుకు ట్రై చేయండి. అంతేగాని మీరు పూర్తిగా పెంచుకున్న ఇబ్బంది లేదు, ఈ కాంపౌండ్ మొత్తం స్క్వేర్ లో ఉంటే ఇంకా సమస్య లేదండి. అంతేగాని ఇలా 5 అడుగులు లేదా 10 అడుగులు వేసి పెంచడం ఇది చాలా అవివేకం అండి. ఎప్పుడు కూడా ఇలా చేయకండి. అది పెంచితేనే మీరు గొప్పవాళ్ళు అవుతాం అనేది మాత్రం అబద్ధం అనేది మర్చిపోండి. కాబట్టి ఈ విధంగా ఇలా కోణాలు పెంచి ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ గేట్ పెడతారు. ఈ గేట్ అనేది అంటే ఈ తూర్పు ఈశాన్యం అయితే ఇలా గేట్ పెట్టినప్పుడు ఈ గేట్ ఎటువైపు చూస్తుందంటే ఆగ్నేయం వైపు చూస్తుందండి.
ఇది చాలా మందికి తెలియదు. దీనికి అంటే మేము గేట్ పెట్టేస్తామా అనుకుంటారు, అంతేగాని ఈ గేటు ఎటువైపు చూస్తుంది, మనం నడకలు ఏ విధంగా సాగిస్తున్నాము అని చాలా మందికి తెలియక ఈ విధంగా ఈశాన్యం పెంచడం జరుగుతా ఉంది. ఇది చాలా తప్పండి. ఎప్పుడైనా సరే ఈ విధంగా మీకు 5 10 అడుగులు పెంచినప్పుడు ఖచ్చితంగా అక్కడ గేట్ పెడితే మాత్రం అవి ఏదో ఒక మూలకు చూడడం మాత్రం జరుగుతుంది. దాని నుంచి వాస్తు దోషాలు ఖచ్చితంగా ఏర్పడతాయండి. అంతేగాని ఇలా ఎంతన్నా కానీ మాత్రం మీరు ఎప్పుడు కూడా పెంచకండి. కరెక్ట్ గా ఉండేందుకు ఒక 1 ఫీట్ లేదా ఇంకా మాకు కావాలి అని 2 ఫీట్, అది ఎలా 2 ఫీట్ ఇలా డయాగ్నల్ గా చూసుకున్నప్పుడు, అంటే నైరుతి నుంచి ఈశాన్యం చూసుకున్నప్పుడు, ఆగ్నేయం నుంచి వాయువ్యం చూసుకున్నప్పుడు, ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ నైరుతి నుంచి ఈశాన్యం వైపు 1 అడుగు మాత్రం లేదా 2 అడుగులు మాత్రం పెంచే విధంగా డయాగ్నల్ ఇలా చూసుకోండి. అంతేగాని ఇక్కడ నుంచి డయాగ్నల్ చూస్తే 20 ఫీట్ పెరిగిన వాడు కూడా నేను ప్రత్యక్షంగా చూశానండి. ఆ ఇల్లు వదిలేసి అమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ఇలా ఎంత పెడితే అంత పెంచేసి మీరు ఇలా గేట్లు పెట్టి అనవసరంగా ఆ దోషాలను తెచ్చుకోవద్దండి. ఇంకొకటి, ఈ డోర్స్ కూడా ఈశాన్య లోపాలు, ఈ డోర్స్ కూడా అండి, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెట్టేయడం. అంటే ఈ ఇల్లు 90 degrees లో లేకున్నప్పుడు ఓన్లీ, అంటే ఇది 130 degrees ఉందనుకున్నప్పుడు ఓన్లీ తూర్పు డోర్ ఒకటే పెట్టింటారు. ఇది కూడా దోషం అవుతుందని దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఈ విధంగా ఉత్తరానికి 1 డోర్ పెట్టి తిరాలి. ఇలా డిగ్రీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా 1 డోరా 2 డోర్లు అనేది చూసుకొని పెట్టాలండి. అలా చేసుకోవాలి. ఇది ఈశాన్య లోపాలు. అలాగే ఈ బోర్ అనేది ఈ కోణంలో పడే విధంగా వేయడం, బోర్ బావి. అలా కాకుండా ఈ సంపు కూడా ఈ విధంగా కోణాల్లో పడే విధంగా వేయడం. ఇలా కాకుండా చూడండి. మీరు చాలా గొప్ప వాళ్ళు కావాలంటే మాత్రం ఈశాన్యం ఎప్పుడు కూడా ఎత్తు లేకోకుండా క్లీన్ గా ఉండే విధంగా అక్కడ, ఇది ఎందుకంటే ఇది చాలా పవిత్ర స్థానం అండి. కాబట్టి ఇక్కడ ఏ బరువులు లేకుండా, ఏ చెత్త చెదారం ఏమీ లేకోకుండా ఎప్పుడు నీట్ గా ఉండే విధంగా మీరు ఎటువైపు రోడ్డు ఉన్నా సరే, మీరు తూర్పు రోడ్డు కానీ కాదు, ఎటువైపు రోడ్డు ఉన్నా సరే ఈశాన్యం మాత్రం క్లీన్ గా పెట్టుకోండి. అక్కడ దైవతా స్థానం అని మనం వాస్తుశాస్త్రం ప్రకారం అనుకున్నాం కాబట్టి దీన్ని క్లీన్ గా పెట్టుకోండి, బరువులు లేకుండా నీట్ గా పెట్టుకోండి. దాదాపు మీ ఇల్లు సరిగా ఆయం లేకుండా కూడా ఈశాన్యం కరెక్ట్ గా ఏ లోపాలు లేకుండా ఉందంటే దాదాపు మీరు ఇందులో బాగుపడేకి చాలా అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ విధంగా ఈశాన్యాన్ని, ఇటువంటి పవిత్ర స్థానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని దీన్ని నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు తొందరలోనే అభివృద్ధి లేకొచ్చి గొప్ప గొప్ప వాళ్ళ ఎందుకు అవకాశం ఉందండి. కాబట్టి ఈ విధంగా ఈశాన్యం పెంచే విధంగా చూడండి. ఇలా ఈశాన్య లోపాలు మాత్రం లేకుండా చూసుకుంటారని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.